రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో బిల్ గేట్స్ విమానం ల్యాండింగ్ కు ఇబ్బందులు తలెత్తాయి. పొగమంచు కారణంగా విజయవాడ చుట్టూ బిల్ గేట్స్ విమానం చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. గన్నవరం ఎయిర్పోర్ట్ లో పొగమంచుతో విజిబిలిటీ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. మొత్తానికి బిల్ గేట్స్ విమానం అయితే మాత్రం అక్కడ అంటే వాతావరణం కారణంగా అక్కడ విజిబిలిటీ సమస్య తలెత్తినట్లు తెలుస్తుంది. అక్కడ విజయవాడలో బిల్ గేట్స్ విమానం అయితే మాత్రం ల్యాండింగ్కి ఇబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, బిల్ గేట్స్ ఏదైతే నేడు అమరావతి పర్యటన ఏదైతే ఉంది, ఈ పర్యటన నేపథ్యంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి స్పెషల్ ఫ్లైట్ ద్వారా అయితే ల్యాండింగ్ కావాల్సి ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే విజయవాడ ఎయిర్పోర్ట్ లో ఏదైతే వాతావరణం అనుకూలంగా లేకపోవడం, దానికి తోడు పొగమంచు ఉదయం నుంచి భారీగా పొగమంచు కమ్ముకోవడంతో చుట్టుపక్కల అయితే పెద్ద ఎత్తున భారీగా పొగమంచు కమ్ముకుపోవడంతో అయితే విజయవాడ చుట్టుపక్కల ఈ బిల్ గేట్స్ ఏదైతే వచ్చిన స్పెషల్ ఫ్లైట్ ఏదైతే ఉందో గాల్లోనే చక్కర్లు కొడుతూ ఒక 10 నిమిషాలు పావు గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ బృందం అంతా కూడా ఆ ఫ్లైట్ లోనే ఉన్నారని చెప్పిన మనకైతే సమాచారం అందుతుంది. ఈ స్పెషల్ ఫ్లైట్ కొంత పొగమంచు కారణం వల్లే ల్యాండింగ్ కాలేకపోయింది. పావు గంట పాటు గాల్లో చక్కర్లు కొట్టిన అనంతరం పొగమంచు కారణంగా నిదానంగా అయితే కొంచెం గాల్లో నుంచి ఈ పైలట్ కూడా కొంత సామరస్యంగా దీన్ని అయితే ల్యాండింగ్ చేసినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. అయితే మరి కొద్ది ఈ సేపట్లో వారు అంతా కూడా ఆల్రెడీ ఇప్పటికే ఎయిర్పోర్ట్ లో అక్కడ ల్యాండ్ అయినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. అక్కడ నుంచి వారంతా కూడా స్పెషల్ కాన్వాయ్ ద్వారా సచివాలయానికి చేరుకుంటారని చెప్పని కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. శ్రీహరి, అంటే సమయాభావం వల్ల అంటే కరెక్ట్ సమయానికంటే ఏ టైంకి చేరుకోవాల్సింది ఎయిర్పోర్ట్కి, అలాగే అక్కడ అంటే వాతావరణం అనుకూలించకపోవడంతో ఎంతసేపు గాల్లో చక్కర్లు కొట్టినట్టు తెలుస్తుంది? ప్రధానంగా అయితే చూసుకున్నట్లయితే 8:20-25 కి ల్యాండ్ అవ్వాల్సి ఉంది. 8:20కి ల్యాండ్ అవ్వాల్సి ఉన్న క్రమంలో భారీగా పొగమంచు ఒక్కసారిగా దట్టంగా పొగమంచు కమ్మేసేయడం, దాంతో పాటు అక్కడ సరిగా ఏదైతే ల్యాండ్ అవ్వాల్సిన రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ సరిగా కనిపించకపోవడం, అది ఎంత మేర ఉందనేది అర్థం కాక కొంత పైలట్ అయితే గందరగోళమైనట్లుగా అయితే మనకు సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ పైలట్ కొంత అంటే ఈ పొగమంచు కొంత ఒక 2-3 నిమిషాలు, అంటే ప్రధానంగా చూసుకుంటే ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టడం వల్ల కొంత ఆ పొగమంచు అంటే సూర్యుడు రావడం కారణంగా కొంత ఆ పొగమంచు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఒక 10 నిమిషాలు పావు గంట పాటు అయితే గాల్లో చక్కర్లు కొట్టి ఆ తదనంతరం ఫ్లైట్ ని అయితే ల్యాండింగ్ చేసినట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది. అయితే ల్యాండ్ అయిన తర్వాత కానీ ఇది ఎంత మేర గాల్లో చక్కర్లు కొట్టింది అనేది పూర్తి స్థాయి సమాచారం కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. అది అయితే శ్రీహరి, అంటే పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించారనుకోవచ్చా? ముఖ్యంగా వాతావరణం అనుకూలించకపోవడంతో మొత్తానికి అధికారులు అయితే కొంచెం ఇబ్బంది పడ్డ పరిస్థితులు తలెత్తినాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ పైలట్ మాత్రం సమయభావంతో పాటు ఏదైతే ఉందో చాకచక్యంగా కొంత వ్యవహరించినట్లుగా అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బిల్ గేట్స్ అంటే ఇప్పటికే పెద్ద పారిశ్రామిక దిగ్గజ కంపెనీలలో నెంబర్ 1 కలిగిన వ్యక్తి, అమెరికాలో ఇప్పటికే ఒకసారి అధ్యక్షుడిగా కూడా చేసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి వచ్చేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో, కానీ ఇక్కడ ఇలాంటి సమస్య ఎదుర్కోవడం పట్ల ఇతర ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రముఖులు వారంతా కూడా కొంత గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకోటి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇలాంటివి జరగటం కూడా మన రాష్ట్రానికి కూడా కొంత డిస్టర్బెన్స్ అయ్యే వ్యవహారం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా ఆ ఫ్లైట్ ఏదైతే చాకచక్యంగానే దీన్ని కిందకి ల్యాండింగ్ చేశారని చెప్పని చెప్పుకోవాలి. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. ఇప్పుడే మనకు అందినటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే బిల్ గేట్స్ ప్రయాణిస్తున్నటువంటి ప్రత్యేక విమానం అయితే సురక్షితంగా ల్యాండ్ అయినట్లు తెలుస్తుంది. మొత్తానికి అంటే దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే మాత్రం వాతావరణం అనుకూలించకపోవడంతో దట్టమైనటువంటి పొగమంచు కారణంగా విజయవాడ ఎయిర్పోర్ట్లో అయితే మాత్రం కొంచెం ఇబ్బంది తలెత్తింది. ఈ నేపథ్యంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఒక 10 నిమిషాల తర్వాత అయితే మాత్రం బిల్ గేట్స్ ప్రయాణిస్తున్నటువంటి ప్రత్యేక విమానం అయితే మాత్రం ల్యాండ్ చేయడం జరిగింది. మొత్తానికైతే మాత్రం అధికారులు కూడా ఒక సందర్భంలో అయితే మాత్రం తర్జన భర్జన పడ్డట్టు తెలుస్తుంది. అంటే ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తానికి పెట్టుబడుల నేపథ్యంలో
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమరావతికి వచ్చేస్తున్నటువంటి సందర్భంగా అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు అలాగే మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి బిల్ గేట్స్కి అక్కడైతే మాత్రం స్వాగతం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే బిల్ గేట్స్ ప్రయాణిస్తున్నటువంటి విమానం అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే 10 నిమిషాలు అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో మొత్తానికైతే మాత్రం సేఫ్గా ల్యాండ్ అవుతుంటే అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు.